వారితో మాట్లాడదాం. బనగానపల్లి రూలింగ్ ఎట్లా ఉండేది అప్పుడు, తర్వాత ఎట్లాంటి అథారిటీస్ ఈ రాజ్యానికి ఉండేవి అప్పుడు అనేది ఇక్కడ కొద్ది మందిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు? నా పేరు షేక్ జమీల్ అహ్మద్. జమీలామా. సో ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే మీ తాతలు వీళ్ళందరూ కూడా వారి దగ్గర పనిచేశారు కదా, ఎట్లా ఉండేది, ఏం చెప్పారు వాళ్ళు మీకు? ఇప్పుడు వాళ్ళ కాడ ఆ హయాంలో మోరం పిర్ల పండుగ వచ్చినప్పుడు మొత్తం బనగానపల్లి అంతా ఆ నల్ల బట్టలతో కప్పబడేవి. అంటే ఎస్టేట్ వాళ్ళ కాడ ఉద్యోగాలు చేసే వాళ్ళకు అంత విలువ, ప్రతి ఇంటికి వాళ్ళ కాడ నుంచి భోజనాలు వచ్చేవి. దూర కాడ నుంచి మా తాత కంప్యూటర్ కాజావసరం చేసినాడు, మా ఇంకొక అబ్బ కూడా వాళ్ళ కాడ దూరాల కాడ చేశారు, ఉద్యోగం చేశారు. ఇప్పుడు ఇది ఎవరిది? ఇది మీర్ గులాం అలీ ఖాన్. ఎవరు ఈయన? ఈయన అబ్బా. ఓకే. ఇప్పుడు అక్కడ పక్కన దాదా అంత వీళ్ళవే, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ. ఎట్లా ఉండేవి వీళ్ళకు, ఎట్లాంటి హక్కులు ఉండేవి? అంటే ఆ కాలంలో ఇప్పుడు ఢిల్లీ, హైదరాబాద్లో హ్యాంగింగ్ పవర్, ఆ తర్వాత మనకు బనగానపల్లిలోనే హ్యాంగింగ్ పవర్ ఎక్కడ లేదు. ఏది ఎవరికైనా శిక్ష వేయాలంటే హ్యాంగింగ్ పవర్ వీళ్ళకు ఉంది. అది వీళ్ళు ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ, హైదరాబాద్, తర్వాత బనగానపల్లి అంత